అక్కినేని నాగేశ్వరరావు గారు మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే ఇంకొక మహా గొప్ప నటుడు. భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే దాదాసాహెబ్ పాల్కర్ అవార్డు అందుకున్న గొప్ప నటుడిగా ప్రపంచ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జానపద పాత్రలకి, ప్రేమ కథా చిత్రాలకి, అంతేకాకుండా ఫ్యామిలీ సెంటిమెంటల్ సినిమాల్లోని విభిన్నమైన పాత్రలకి, పల్లెటూరి వ్యక్తి పాత్రలకి ఒక రూపాన్ని ఇచ్చిన నటుడు అని చెప్పాలి. అలా అతి సాధారణ స్థాయి నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ సుస్థిరమైన స్థానాన్ని, నటుడిగా ఎంత గొప్పగా ఎదగొచ్చో అని నటనలో ఆసక్తి ఉండి అడుగుపెట్టిన ఎంతో మంది ఆర్టిస్టులకి కొన్ని దశాబ్దాలుగా ఒక చిరునామాగా మిగిలిపోయారు. అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మనం చాలా సందర్భాల్లో, అంతేకాకుండా ఆయన వారసులుగా అడుగుపెట్టిన స్టార్ హీరో కింగ్ నాగార్జున గారి గురించి, ఆయన తరువాతి తరం అయిన అఖిల్ గురించి, అంతేకాకుండా హీరో నాగ చైతన్య గారి గురించి, మరోపక్క అమల అక్కినేని గారి గురించి, ఇలా ఎన్నో సందర్భాలలో అక్కినేని కుటుంబ నేపథ్యం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. వెండి తెర మీద కథానాయకులుగా వీళ్ళందరూ అలరిస్తే, అదే కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని గారు మాత్రం వెండి తెర మీద కనపడలేదు, కానీ తెర వెనకే ఉండి ప్రొడ్యూసర్ గా అక్కినేని నాగేశ్వరరావు గారు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యక్తి. అలాంటి అక్కినేని వెంకట్ గారు ప్రొడ్యూసర్ గా మారి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలని చేపట్టారు. మరి ఈ రోజు ఈ వీడియోలో అక్కినేని వెంకట్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆయన ఇద్దరు పిల్లల్లో ముఖ్యంగా అక్కినేని వెంకట్ గారి కూతురు అన్నపూర్ణ అక్కినేని గారు ఏం చేస్తున్నారో, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. కేవలం అక్కినేని వారి కుటుంబం అనే పెద్ద బ్యాక్గ్రౌండ్ మాత్రమే కాదు, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. మరి ఇంతకీ సినీ వారసులుగా అందరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తూ ఉన్నప్పటికీ వెంకట్ అక్కినేని ఇద్దరు పిల్లలు ఎందుకు సినిమా రంగంలోకి రాలేదు, ముఖ్యంగా ఆయన పెద్ద కూతురు ఏం చేస్తుందో కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక వెంకట్ అక్కినేని గారి గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎప్పుడైతే తన తండ్రి ప్రముఖ నటుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ ని ప్రారంభించారో, మొదటి రోజు నుండి చాలా కీలక పాత్ర పోషిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలని తన భుజాన వేసుకుని మోసుకుంటూ వచ్చిన వ్యక్తి. అయితే నిజం చెప్పాలి అంటే, నిజానికి నాగార్జునని హీరోగా ఎందుకు పరిచయం చేయకూడదు అన్న సలహాని, ఆలోచనకి రూపకల్పన ఇచ్చింది ఎవరో కాదు, స్వయాన వెంకట్ అక్కినేని అని చెప్పాలి. నాగార్జున గారు మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్లడం, అక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తూ ఇండియాకి వచ్చిన నేపథ్యంలోనే ఓ సినిమాని నిర్మించాలి అని అనుకున్నప్పుడు, హీరోగా ఎవరినో ఎందుకు, తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడిని పెట్టి సినిమా తీద్దాము అని ఆలోచన కలిగించడం, పైగా అదే విషయం గురించి తన తండ్రితో మాట్లాడి అలా విక్రమ్ సినిమాతో నాగార్జున గారిని వెండితెరకి పరిచయం చేసిన వ్యక్తి. మరి అలాంటి వెంకట్ అక్కినేని ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నో తీసుకోవడం, ముఖ్యంగా కుటుంబ నేపథ్యానికి సంబంధించిన అన్ని బాధ్యతలని కూడా ఓ పెద్ద కొడుకుగా ఆయనే దగ్గరుండి చూసుకుంటూ వస్తారు. నేటికి కూడా నాగార్జున గారు ఎన్నో కీలక విషయాల్లోనూ, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనూ, అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియోస్ కి సంబంధించిన అన్ని రకాల బాధ్యతల విషయంలో వెంకట్ అక్కినేని గారిని సంప్రదిస్తూ ఉంటారు. అలా కుటుంబం అంతా ఓ తాటి మీద నడవడం వెనక కీలక పాత్ర పోషించే వ్యక్తి ఆ కుటుంబ పెద్ద కొడుకు అయిన వెంకట్ అక్కినేని. ఇక వెంకట్ అక్కినేని గారు చెప్పుకొస్తూ, తన కొడుకును కూడా సినిమా రంగంలోకి తీసుకురావాలని అనుకున్నారట. ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది ప్రొడ్యూసర్లు, పైగా డైరెక్టర్లు తనతో సినిమాల విషయం గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు తన కొడుకు ఆదిత్య అక్కినేని చూసి చాలా సందర్భాల్లో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు, ఎందుకు ఆదిత్యాని ఇండస్ట్రీకి పరిచయం చేయకూడదు అని అడగటం కూడా జరిగిందట. కాకపోతే తన కొడుక్కి ఎప్పుడు సినిమా రంగం వైపు రావాలన్న ఇంట్రెస్ట్ లేదని, తనకి వేరే ఆలోచనలు ఉండడంతో ఎన్ని ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తూ వచ్చాడు అని చెప్పారు. ఇక ఆయన కూతురు గురించి మాట్లాడగా, ఇక కూతురికి తన పంచప్రాణాలు అయిన తన తల్లి పేరే పెట్టుకున్నారు. వెంకట్ అక్కినేని కూతురు పేరు అన్నపూర్ణ అక్కినేని. ఇంట్లో అందరూ ఆవిడని అను అని పిలుస్తూ ఉంటారు. ఇక అన్నపూర్ణ అక్కినేని గారి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, ఇక ఈమె చదువు అంతా అమెరికాలోనే సాగిద్దని చెప్పాలి. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని కంప్లీట్ చేసి, ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ ని కంప్లీట్ చేసింది. అలా అమెరికాలో చదువును ముగించుకొని వచ్చిన అన్నపూర్ణ అక్కినేని స్వయంగా ఓ పెద్ద కంపెనీని స్టార్ట్ చేసింది. మొదట రీసెర్చర్ గా, ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ కి పనిచేస్తూ వచ్చిన ఆమె ఆ తర్వాత 2011లో సొంతంగా పాజిటివ్ స్పేస్ అనే ఓ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ కంపెనీని స్టార్ట్ చేసింది.
దాదాపుగా 14 ఏళ్లుగా ఈ కంపెనీకి ఫౌండర్ గా వ్యవహరిస్తూ వచ్చింది. అంతేకాదు ఓ పక్క సొంత కంపెనీని స్టార్ట్ చేసి ఫౌండర్ గా మరియు డైరెక్టర్ గా రాణిస్తూనే మరోపక్క అన్నపూర్ణ సినీ స్టూడియోస్ కి ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్ గా ఎంతో కీలక బాధ్యతను పోషిస్తోంది. ఆ విధంగా కొన్ని వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీ ఆవిడది. కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. మరోపక్క ఇండియాలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా ఆర్కిటెక్చరల్ మరియు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ కూడా ఉంది. అక్కడ కూడా కన్సల్టెంట్ గా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ వచ్చింది. అలాంటి అన్నపూర్ణ అక్కినేని గారు ఓ పక్క తన సొంత కంపెనీ బాధ్యతలను చూసుకోవడం మాత్రమే కాకుండా అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియోస్ కి సంబంధించిన అన్ని రకాల బాధ్యతల్లోనూ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తూ మరోపక్క అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా అన్ని రకాల కీలక బాధ్యతల్ని ఆవిడ చేపడుతోంది. అదండి అసలు సంగతి. అలా తెలుగు వెండితెరకి సినీ వారసులుగా అక్కినేని కుటుంబంలోని వాళ్ళందరూ పరిచయం అయినప్పటికీ అతి కీలక పాత్ర పోషించిన అక్కినేని కుటుంబానికి పెద్ద కొడుకు మరియు ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన వెంకట్ అక్కినేని గారి ఇద్దరు పిల్లలు మాత్రం వెండితెర మీద నటులుగా కనిపించలేదు. కానీ వాళ్ళు తీసుకున్న ఆయా రంగాల్లో మాత్రం నైపుణ్యాన్ని సంపాదించుకుని ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న వాళ్లే. అందులో ఒకరి నాగేశ్వరరావు గారి పెద్ద మనవరాలు అయిన అన్నపూర్ణ అక్కినేని గారు ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా కొన్ని వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీని రన్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది అక్కినేని వారి కుటుంబం వారసురాలిగా. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.